సెయింట్ యాన్స్ మద్రాస్ సిస్టర్స్ అయిన మేము ప్రభు యేసు విలువలను పాటించి ఆయన అడుగుజాడల్లో నడిచిన మదర్ జ్ఞానమ్మ గారి ఆశలను ఆశయాలను నిర్వర్తిస్తున్నాము. మదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భంగా జ్ఞానమ్మ జీవిత చరిత్రను నాటికలు, పాటల ద్వారా 18 ఎపిసోడ్స్గా మీకు ఇంతవరకు అందించాం. అలాగే ప్రస్తుతం మేము అనాథలకు, వృద్ధులకు, బాలబాలికలకు, వికలాంగులకు, అంగవైకల్యంతో బాధపడే ఎంతో మందికి విద్య, వైద్య మరియు నైతికంగా అండగా ఉండి దేశం గుర్తించబడేలా సమాజ సేవ చేస్తున్నాము. మా సేవలు పొందిన ఎంతోమంది మానవతా విలువలను పెంచుకొని సమాజానికి ఉపయోగపడుతూ వారి జీవితాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ వారం ఎపిసోడ్ నుంచి నాటికల ద్వారా మేము చేస్తున్న సేవలను మీకు అందివ్వబోతున్నాము. మీరందరూ వీక్షించి తరించి ప్రభు ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాము. హలో, అవునండి, మీరెవరండి? టూటౌన్ పోలీస్ స్టేషన్ నుండా? ఏంటండి? పోలీస్ స్టేషనా? ఇటు. హలో, అవును, ఏం కావాలి? అలాగా, సరే సరే, ఓకే, ఇప్పుడే వస్తున్నా, ఇద్దరం వస్తున్నాం. ఏమైందండి? పోలీసులు ఎందుకు ఫోన్ చేశారు? ఏమైందో తెలుస్తుంది, నడు. ఏమండి, పిల్లలకి ఏం నేర్పారండి? డబ్బుంది కదా అని ఏదడిగితే అది కొనిచ్చేసి అడ్డగాడిదల్ని రోడ్డు మీదకి తోలడమేనా? మేడం, అసలేమైందో చెప్పండి. మీరు కన్నారే ఓ అడ్డగాడిదని, వాన్నే అడగండి, వాన్నిటి పంపండి. నాన్న, ఏంటి ఇక్కడికొచ్చో? అసలు ఏమైంది? ఏం ఘనకార్యం చేశావో చెప్పాడు. ఎందుకట్లా అరుస్తారు? నేనేం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయలేదా? ఏముంది మేడం, నేను యాసిడ్ పోసాను, రేపు చేశాను. వాడేమీ చేయలేదంట కదా మేడం. తప్పు వాడిది కాదు, మీది. చూడండి సిఏ గారు, విషయం తొందరగా తేల్చేయండి, ఇంటికి వెళ్ళిపోతాం మా వాణ్ణి తీసుకొని. ఇంకా మాటలేంటండి, మినిస్టర్కి ఫోన్ చేయక? హలో, రాజుగా, నేను అరగంటలో వచ్చేస్తా, మీరెన్ని అరేంజ్ చేసేయండి. సార్, మీరు ఆ గదిలోకి వెళ్ళి ఫోన్ చేసుకోండి. ఫోన్ చేస్తాం, కానీ అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందా? మీ కొడుకు బాగా తాగి ఓ అమ్మాయి వెంటపడి వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఫోన్ చేయండి మినిస్టర్. అసలే పాపం బై ఎలక్షన్స్ అడావిల్లో ఉన్నట్టున్నాడు. సారీ మేడం, మాకిదంతా తెలీదు. ఈ ఒక్కసారికి వదిలేయండి అమ్మా, వాడి జీవితం పాడైపోద్ది. అందుకే మిమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నా. మీరు బిజినెస్, మీరు హోమ్ మేకర్ అయినా బిజీ, పార్టీలు, ఫ్రెండ్స్ ఎక్సెట్రా. పిల్లల్ని ఎలా పెంచుతున్నారో, పిల్లలు ఎలా పెరుగుతున్నారో. మగాడు కదా అని కాస్త ఫ్రీడమ్ ఇచ్చాం, కానీ అదే ప్రాబ్లం. మగాన్ని వదిలేయటమేనా? ఏ వాడికి క్రమశిక్షణ కట్టుబాట్లు ఉండొద్దా? సారీ మేడం, సారీ. చట్ట ప్రకారం వాడిని ఏం చేయాలో చెప్పండి. అదేంటండి అలా మాట్లాడతారు? ఒక్కగానొక్క కొడుకు. అండర్స్టాండ్ మ్యామ్, ఆ అమ్మాయి కేసు పెట్టలేదు. లేకుంటే మీ అబ్బాయి భవిష్యత్తు. అయినా వీడిలా ఎందుకు తయారయ్యాడండి? మీకు తెలీదా? మీ అబ్బాయి ఇలా ఎందుకు తయారయ్యాడో మీకు తెలీదా? తెలిసింది సిఏ గారు, తెలిసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ వాడు ఇంకా మైనరే కదా, అర్థమైంది కదా సార్? ఎస్, ఐ విల్ టేక్ కేర్. సరే, యూ కెన్ గో. మరి మా అబ్బాయి? మీ వాడిపై ఓ అమ్మాయి కేసు పెట్టినట్లే మీ అబ్బాయి కూడా ఓ అమ్మాయిపై కేసు పెట్టాడు. ఆ అమ్మాయి ఏం చేసిందో మా వాడిని? వాట్ హ్యాపెండ్ మ్యామ్? ఆ అమ్మాయి మీ వాడిని అవమానించిందంట. మీ వాడి మనోభావాలు దెబ్బతిన్నాయట. ఎవరా అమ్మాయి? మా వాడిని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? పని పాట లేకుండా రోడ్లపై తిరుగుతున్నావా అందంట. వాడిష్టం తిరుగుతాడు, అదెవరు అంత మాట అంటానికి? ఎవరంటే ఆ అమ్మాయి మీ వాడి టీచర్.
అంటే మా వాడు ఆ, మీ వాడు వాళ్ళ టీచర్ పైనే కేసు పెట్టాడు. 0 మార్కులు వచ్చాయని ఆ మాట అన్నదంట. మీ వాడు కేసు పెట్టాడు. సంవత్సరానికి 5 లక్షలు పెట్టి అంత గొప్ప కాలేజీలో జాయిన్ చేసి 0 మార్కులేంటి? ఇందులో ఏదో మతలబు ఉంది. నువ్వు నోరుమోయ్ సిఏ గారు. దయచేసి ఆ టీచర్ని వదిలేయండి. మా వాడితో చెప్పి కేసు వాపస్ చేయిస్తాం. ఆ టీచర్ చాలా మొండిది. బెయిల్ కూడా వద్దంటుంది. జైలుకు వెళ్తుందట. చెయ్యని తప్పుకు సారీ చెప్పదంట. లేదు మ్యామ్, నేను చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్. ఓకే, చెప్పండి సార్. వాట్ కెన్ వీ డూ ఫర్ యూ? మేడం, నేను రాణి హస్బెండ్ని. అంటే ఆ పబ్లిక్ స్కూల్ మ్యాథ్స్ టీచర్. అవును మేడం, తను నా వైఫ్. బెయిల్ తీసుకొచ్చారా? లేదు, తీసుకురాలేదు. మరి ఆ పని చూడండి త్వరగా, లేకుంటే జైలుకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. పర్వాలేదు, తీసుకెళ్ళండి. వాట్ డూ యూ మీన్? ఎస్, ఐ మీన్ ఇట్. సరే, మరో డీల్. మీ వైఫ్ వాళ్ళకి సారీ చెప్తే కేసు వాపస్ తీసుకుంటారంట. ఏమంటారు? సారీ? ఎస్, రిటర్న్గా. సారీ లిఖితపూర్వకంగా? జస్ట్ అందరి ముందు. క్లాస్లో పిల్లలందరి ముందు లిఖితపూర్వకంగా సారీ చెబితే కేసు వెనక్కి తీసుకుంటారు. ఇదేగా మీరు చెప్పేది? అంతే, జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ 2 minutes. మీ వైఫ్ని వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా మేడం? నెవర్ సార్. కానీ కోర్టు, జైలు, విచారణ వీటన్నిటితో మేడంని ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఏం పర్వాలేదు మేడం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, నాకు అభ్యంతరం లేదు, చూద్దాం. నిన్ను తలచిన తరుణములో పులకించెను మనసే మనసై. మా యేసువై, మా క్రీస్తువై, మా యేసువై, మా క్రీస్తువై, మము బ్రోవగరావా దేవా. నిన్ను తలచిన తరుణములో జీవితమంతా నీ స్వార్థం, కోరికలేని నీ నైజం. జీవితమంతా నీ స్వార్థం, కోరికలేని నీ నైజం. ఆ నైజమునే మేము, ఆ నైజమునే మేము ఆనంద చరణగ తలచి, ఆనంద చరణగ తలచి. నిన్ను తలచిన తరుణములో పులకించెను తనువే మనసే. మా యేసువై, మా క్రీస్తువై, మా యేసువై, మా క్రీస్తువై, మము బ్రోవగరావా దేవా. నిన్ను తలచిన తరుణములో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు, కీర్తిశేషులు ఈరోతి గురువులు పైడమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నప్ప అంతువనమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నయ్య సోములమ్మ ఆత్మలకు మరియు వీరి వంశంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని
ఈరోతి గురువులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ. కాకుమాను బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి. రవికిరణ్, సాగర్, జ్యోత్స్నల కుటుంబాలను ప్రభువు దీవించి లూర్ద్ మేరీకి మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని వారి భార్య బండి లూర్ద్ మేరీ, కుమారుడు, కోడలు కాకుమాను రవికిరణ్, దీప్తి సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ ఆకుల జయరాజ్ గారి ఆత్మకు మరియు వారి తండ్రి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వారి సోదర సోదరీమణులను, బంధుమిత్రులను ఎల్లప్పుడూ దేవుడు కాపాడాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారు స్థాపించిన పునీత అన్నమ్మ గారి సభ మఠకన్యలు పునీత అన్నమ్మ గారి పండుగ వేడుకలకు సిద్ధమవుతూ నవదిన ప్రార్థనలు జరుపుకుంటూ ఉండగా దేవాతి దేవుడు దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారు వారి సేవలను ఆశీర్వదించాలని దైవరాజ్య వ్యాప్తికై కృషి చేస్తున్న నిరీక్షణ యాత్రికులుగా సాక్షియుతంగా జీవిస్తున్న వారిని ఎల్లప్పుడూ దీవించాలని, కాచి కాపాడాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పునీత అన్నమ్మ గారి సభకు చెందిన మదర్ లీమా రోసారి గారి తలంపులు నెరవేరాలని, వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి త్వరలో ధన్యత పటం రావాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పునీత అన్నమ్మ గారి సభ మద్రాసుకు చెందిన సిస్టర్ దీపా గారు తన పదవీ విరమణ చేస్తున్న సందర్భముగా దేవాతి దేవుడు ఇంతవరకు వారిని కాచి కాపాడినందుకు ధన్యవాదములు తెలుపుతూ రానున్న రోజులలో కూడా దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి దీవెనలు పొందుతూ ఎల్లప్పుడూ దైవ చిత్తమునకు అనుకూలముగా జీవించాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ. ఎంట్రపాటి సుహాస్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఎంట్రపాటి సునీల్ కుమార్, సరళ, సహస్ర మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. దేవుడు నాకు సహాయం చేయును, ప్రభు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో నీకు బలిని అర్పింతును. నీ మంచితనముకు గాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో దేవుడైన యావే ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా వారిలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం. మరొక ప్రక్క సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు చూస్తూ ఆయన నుండి ఒక గుర్తును కోరుతూ ఉన్నారు. అనగా దేవుడు చేస్తున్నటువంటి మేలులను పొందుకుంటూనే కొందరు నాస్తికులుగా, మరికొందరు అవివేకులుగా ఈ లోకంలో జీవిస్తూనే ఉన్నాం. కనుక మనము కూడా దేవుని మేలులు పొందుతూ కూడా ఇలాంటి వర్గానికో లేదా ఇలాంటి మనస్తత్వాన్ని కలుగో జీవిస్తూ ఉండి ఉంటాం. ఆత్మపరిశీలన చేసుకుంటూ
ప్రభు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికని పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలని బ్రతమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము దయచేయము. ఈ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించట్లో అప్రమత్తముగా ఉందరుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఫరో రాజును అతని రథములను నాశనం చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు. మొదటి పట్నము నిర్గమకాండము 14వ అధ్యాయము 5వ వచనం నుండి 18వ వచనం వరకు. ఐగుప్తు దేశ ప్రభువైన ఫరోకు ఇజ్రాయేలీలు తప్పించుకొని పోవురని తెలిసెను. అతడు అతని కొలువు వారు ఇజ్రాయేలు విషయమున మనసు మార్చుకొనిరి. బానిసతనము నుండి ఇజ్రాయేలీలను ఎలా తప్పించుకొని పోనిచ్చితిమి అని వారు అనుకొరిరి. వెంటనే ఫరో రథములను సిద్ధం చేయించి సైన్యమును వెంట తీసుకొని బయలుదేరిపోయెను. అతడు శ్రేష్టములైన 600 రథములని గాక ఐగుప్తు దేశమందున్న రథములను కూడా వెంటగొనిపోయెను. ప్రతి రథము మీద రౌతులుండిరి. యావే ఐగుప్తు దేశ ప్రభువు ఫరోను కఠినాత్మునిగా చేసెను. అతడు ఎదిరించి వెడలిపోవు ఇజ్రాయేలీయులను వెన్నాడెను. ఫరో అశ్వబలము, అశ్వికులు, రథబలము, కాల్బలము ఇజ్రాయేలీయులను దాటిపోవచ్చు పహిరోతును సమీపమున బల్సపోనుకు ఎదురుగా సముద్రం ఒడ్డున వారు విడిచివేసిన ఉన్న చోటికి వచ్చెను. ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తమ్ము వెన్నాడ వచ్చిరని ఇజ్రాయేలు గుర్తించిరి. వారికి మిక్కిలి భయం కలుగగా 50కు మొరపెట్టుకొనిరి. ఇజ్రాయేలీలు మోషేతో, ఐగుప్తు దేశంలో మమ్ము పూడ్చిపెట్టుటకు చోటు కరువైనదా? ఈ ఎడారిలో చచ్చుటకు మమ్ము తరలించుకొని వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశం నుండి మమ్ము తీసుకొని వచ్చి ఒరగబెట్టినది ఏమున్నది? మా జోలికి రావలదు. మేము ఐగుప్తు దేశమునకు చాకరీ చేయుదుము అని ఆ దేశంలోనున్నప్పుడే చెప్పలేదా? ఇప్పుడు ఈ ఎడారిలో చచ్చుట కంటే ఐగుప్తు దేశీయులకు ఊడిగము చేయుట మేలు గదా అనిరి. దానికి మోషే వారితో, భయపడకుడు, గట్టిగా నిలబడుడు. మిమ్ము రక్షించుటకు యావే ఏమి చేయునో మీరు ఈనాడే కన్నులారా చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశములను ఇక ఎన్నడూనో చూడబోరు. యావే మీ పక్షమున పోరాడును. మీరు కదలక మెదలక ఉండుడు అనెను. యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా? ముందుకు నడువుడని ఇజ్రాయేలీయులతో చెప్పును. నీ కర్రను ఎత్తుము, సముద్రం మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయము. ఇజ్రాయేలీలు సముద్రం నడుమ పొడి నేల మీద నడిచిపోయెదరు. ఇక నేనందున ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయెదును. అందుచే వారు ఇజ్రాయేలులను తరుముదురు. ఫరో రాజును అతని రథబలములను, అశ్వబలములను, కాల్బలములను చీకాకుపరిచి మహిమ తెచ్చుకొందురు. ఫరో రాజును అతని రథములను, అశ్వములను, సైన్యములను నాశనం చేసి మహిమ పొందినప్పుడే
ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువును గూర్చి గానం చేయుదుము. ప్రభువు మహావిజయమును సాధించెను. అప్పుడు మోషే ఇజ్రాయేలీలు యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభువు మహావిజయమును సాధించెను. ఆయన గుర్రములను రౌతును సముద్రమున కూలద్రోసెను. యావే నా బలము, నా కీర్తనము, ఆయనే నా రక్షకుడు. యావే నా దేవుడు, ఆయనను స్తుతింతును. యావే నా పితరుల దేవుడు, ఆయనను శ్లాఘింతును. అందరూ ప్రభువును గూర్చి గానం చేయుదును. ప్రభు మహావిజయమును సాధించెను. యావే యుద్ధశూరుడు, ఆయన పేరు ప్రభువు. ఫరో రాజు సైన్యములను రథబలములను ఆయన సముద్రమున కూలద్రోసెను. ఫరో రౌతులలో మొనగాండ్రరు రెల్లు సముద్రములో మునిగిపోయిరి. అందరూ యావే గూర్చి గానము చేయుదును. ప్రభు మహావిజయమును సాధించెను. అగాధ జలములు వారిని కప్పివేసెను. వారి రాయివలే నీట మునిగిరి. యావే నీ దక్షిణ హస్తము బలమై భావంతో అలరారును. యావే నీ దక్షిణ హస్తము శత్రువులను తుతినీయులు చేయును. అందరూ యావే గూర్చి గానం చేయుదుము. ప్రభు మహావిజయమును సాధించెను. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు. బోధకుడా, నీవు ఒక గుర్తును చూపవలనని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, దుష్టులు దైవభ్రష్టులనగు మీరు ఒక గుర్తును కోరుచున్నారు, కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వారికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగండ్లు 3 రాత్రులు తిమింగల గర్భంలో ఉన్నట్లు మనుష్య కుమారుడు 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భంలో ఉండును. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడొకడు ఇచ్చట ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి
వీరిని ఖండించును. ఎలైనా ఆమె సొలొమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతం నుండి పయనించి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు ఎచ్చుట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు నాస్తిక స్వభావము, అవివేక మనస్తత్వము కలిగినటువంటి వ్యక్తులను గురించి దేవుని వాక్యం చాలా చక్కగా బోధిస్తూ ఉంది. ఎందుకు అంటే మొదటి పట్టణంలో మనం గమనించుకున్నట్లయితే దేవుడైన యావే ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి స్వాతంత్రపు దేశానికి, ప్రాంతానికి స్వేచ్ఛను ఇవ్వడానికి వారిని తీసుకొని వస్తున్న సమయంలో దేవుడు వారి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్నో మేలులు చేసినా ఇజ్రాయేల్ ప్రజలు మాత్రము వారి అవివేకపు మాటలతో ఈరోజు దేవుణ్ణి పరీక్షిస్తూ ఉన్నారు. ఇదిగో వారు పలుకుతూ ఉన్నారు, ఈ ఎడారిలోనికి వచ్చి నీరు ఆహారం లేకుండా మరణించుట కంటే ఐగుప్తీయుల చేతిలో బానిసలుగా ఉండుట మేలు అని వారు భావిస్తూ ఉన్నారు. అందుకు గాను మోషే వారిని గద్దిస్తూ, వారిని మందలిస్తూ, మీరు భయపడవలదు, మిమ్మల్ని అన్ని సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, ఆటంకాల నుండి, అవరోధాల నుండి దేవుడు నిన్ను తోడుకొని వచ్చి రాగా ఈ సమస్య నుండి, ఈ ప్రమాదం నుండి, ఈ విపత్తు నుండి దేవుడు నిన్ను కాపాడలేడా? విశ్వాసము కలిగి జీవించండి, దేవుడు నీ పక్షాన పోరాడుతాడు అని ఇజ్రాయేల్ ప్రజలను మందలిస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. మేము ఫిలాసఫీ చదువుతున్న సమయంలో, మేము గురు తర్ఫీదు పొందుతున్న సమయంలో నిర్మలగిరి పరిసర ప్రాంతంలో మేము చదువుతూ ఉండగా మేము ప్రతిరోజు ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి దంపతులను ప్రతి శుక్రవారము పెద్ద దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వారు. వారిని సుమారు మేము 5-6 నెలలు గమనించిన తర్వాత ఒకరోజు ఆమెను అడుగుతూ ఉన్నాను, అమ్మా, ఎందుకని ప్రతిరోజు ప్రతి శుక్రవారము ఈ దేవాలయంలోనికి వచ్చి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి అని నేను అడిగినప్పుడు ఆ దంపతులు మరి పెద్ద వయసులో ఉన్నటువంటి వారు, మేము రాజమండ్రి నుంచి వస్తున్నామండి, మేము క్రీస్తును నమ్ముకునేటువంటి వారం కాదు, మేము బాప్తిస్మం కూడా పొందుకోలేదు, ఇదిగో మేము అన్ని దేవులను పూజించిన తర్వాత మాకు తెలిసినటువంటి కొంతమంది భక్తులు, విశ్వాసులు, ఇదిగో ఆ పుణ్యక్షేత్రంలోనికి వెళ్ళండి, మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరండి, దేవుని పైన విశ్వాసం ఉంచండి అని చెప్పారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఒక సమస్యతో పోరాడుతూ ఉన్నాం. అందుకే ప్రతి శుక్రవారము ఈ మరియ తల్లి పాదాల చెంతకు వచ్చి ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుతూ తన కుమారుని పాదాల ముందు మేము సాష్టాంగపడి ప్రాధేయపడుతూ ఉన్నాం. అందుకే మరి ప్రతిరోజు వస్తూ ఉన్నాము అని చెబుతూ ఉన్నారు. మరి ఏంటి అమ్మ సమస్య అని అడిగినప్పుడు, ఇదిగో అన్యాయముగా కొంతమంది వ్యక్తులు మేము పెద్ద వయసులో ఉన్నాము అని, మాకు ఎవరూ కూడా అండాదండ లేరు అని, సహాయం చేసేవారు లేరు అని, మా అరెకరం భూమిని కబ్జా చేసి మాదే అని అంటూ ఉన్నారు. మాకు ఉండడానికి, నివసించడానికి మరి స్థలం కూడా లేక బాధపడుతూ ఉన్నాము.
దేవుడు నాకు తప్పకుండా నాకు విజయాన్ని నా పక్షాన పోరాడుతాడు, దేవుడే నా వైపు నిలబడతాడు అని మేము నమ్ముకొని గత 6 నెలల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాము అని వారు చెప్పారు. అద్భుత రీతిగా దేవుడు వారి జీవితంలో 7వ నెలలో వారికి రావలసినటువంటి భూమితో పాటు అన్యాయంగా సంపాదించినటువంటి అన్యాయం చేసినటువంటి వారి నుండి నష్టపరిహారం కూడా పొందుకుంటూ ఉన్నారు. వారిద్దరూ అదే దేవాలయంలో మా అందరి ముందు, ప్రజలందరి ముందు గొప్ప సాక్ష్యాన్ని తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మోషే గారు కూడా ఇజ్రాయేల్ ప్రజలకు అదే చెబుతూ ఉన్నారు. దేవుడిని జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కనుక నువ్వు అవిశ్వాసముతో సన్నగిల్లకుండా విశ్వాసముతో నిలబడు, దేవుడు నీ పక్షాన పోరాడతాడు, దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు అని వారు మందలిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవుడు అన్ని అద్భుత కార్యాలు పొందుకుంటూ అనుభవిస్తూ మేలు పొందుకుంటూ కూడా కొంతమంది ఈ ఇజ్రాయేల్ ప్రజల వలె అవివేకంలో జీవించేటువంటి వారు అనేక మంది ఈరోజు మన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నా, గొప్ప మేలులు వారికి అనుగ్రహిస్తూ ఉన్నా, కుటుంబంలో వస్తున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, మరి ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగిస్తూ ఉన్నప్పటికీ కూడా అన్ని మేలులు పొందుతూనే, అన్ని గొప్ప అద్భుత కార్యాలు దేవుడి నుండి పొందుకుంటూనే దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, దేవాలయంకు రాకుండా దేవుని యొక్క సమయాన్ని కూడా మరి దుర్వినియోగం చేసేవారు ఈనాటికి కోకొల్లలు మన క్రైస్తవ సమాజంలో. కనుక మనలో కూడా ఇలా ఇజ్రాయేల్ ప్రజల వలె అవివేకంలో జీవించేవారు లేకపోలేదు. అందుకే మోషే గారు గద్దిస్తూ ఉన్నారు, మీరు విశ్వాసముతో నిలబడండి, దేవుడు నీ పక్షాన ఉంటాడు, నీకు విజయాన్ని అందిస్తాడు, సమస్యల నుండి నిన్ను గట్టెక్కిస్తాడు. ఫరో రాజు లాంటి వారు అనేక మంది, 100 మంది వచ్చినా దేవుడు నీ పక్షాన పోరాడుతాడు కాబట్టి నీ జీవితంలో ఎన్నడూ కూడా అపజయం రాదు అని వారికి చెబుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది వాస్తవము. దేవుడు మన పక్షాన పోరాడుతాడు అని నువ్వు పరిపూర్ణ విశ్వాసముతో నువ్వు నమ్మినట్లయితే ఎన్ని యుద్ధాలు, ఆటంకాలు, సమస్యలు, ప్రమాదాలు వచ్చినా దేవుని యొక్క దక్షిణ హస్తము నిరంతరము నీపైన ఉంటుంది, ఆయన కాపాడుతూ ఉంటాడు. ఇంక 2వ వ్యక్తులు మనం చూస్తే సువిశేష పట్టణంలో సమస్తము తెలిసి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రతి అంశము తెలిసి, మెస్సయ్య గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండి కూడా యేసుక్రీస్తు అధికారకంగా బోధిస్తూ ఉన్నాడు అని, ఆయన బోధనలో వ్యత్యాసం వారు గమనించినప్పటికీ వారు నమ్మకుండా అవిశ్వాసముతో, అపనమ్మకముతో క్రీస్తు యొద్దకు వచ్చి ఒక గుర్తును కోరుతూ ఉన్నారు. మనము కూడా ప్రియదేవుని బిడ్డలారా, ఏప్రిల్ రాసినటువంటి లేఖ 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే విశ్వాసానికి చక్కటి మరి ఉదాహరణను, చక్కటి డెఫినేషన్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. నిరీక్షిస్తున్నటువంటి విషయాలను పరిపూర్ణమైనటువంటి మరి విశ్వాసముతో నిలబడమంటూ ఉన్నాడు. కనపడినటువంటి విషయాలపై నమ్మకము ఉంచడమే పరిపూర్ణ విశ్వాసం అంట. హెబ్రీయులు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే మనం చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక విశ్వాసము అంటే నిరీక్షించు వాటిపైన పరిపూర్ణ నమ్మకం కలిగి ఉండడం, కనపడినటువంటి వాటిపైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చూపించడం. మరి ఈరోజు ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు దేవుని గురించి తెలిసి, దేవుడు యేసు ప్రభు అద్భుత కార్యాలు చేయడం చూస్తూనే, యేసుక్రీస్తు బోధనలు వింటూనే, యేసుక్రీస్తు అధికారపూర్వకంగా దెయ్యములను, పెనుగాలులను, తుఫాన్లను, ప్రకృతి సైతము గద్దిస్తూ ఉండడం వారు చూస్తూ ఈయన నుండి ఒక గుర్తును కోరుతూ ఉన్నారు. మనము కూడా ఇలాంటి స్వభావంతో లేకపోలా,
దేవుడు మన కుటుంబాల్లో అద్భుతాలు చేస్తేనే నేను నమ్ముతాను. దేవుడు నా కుటుంబంలో నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ నాకు ఏమీ కూడా ఇవ్వడం లేదు, నేను కోరుకున్నది ఏది కూడా జరగడం లేదు అని అవిశ్వాసంతో జీవించేవారు అనేక మంది. కనుక మనకు కావలసింది ప్రియ దేవుని బిడ్డలారా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఎందుకు అంటే ఆ విశ్వాసమే మనల్ని బలపరిచేటువంటిది. ఆ విశ్వాసముతో నీవు దేవుణ్ణి ఏది కోరినా ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాను అని అంటూ ఉన్నాడు. అందుకే అయినప్పటికీ కూడా వారు కోరినటువంటి గుర్తును ప్రభువైన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకంలోనికి వచ్చినటువంటి మెస్సయ్య, ఈ రక్షకుడు భూగర్భంలో 3 దినాలు ఉండి మరలా మృత్యువును జయించి మానవాళందరికీ కూడా ఆ రక్షణను అనుగ్రహిస్తాడు అని ఆయన చెబుతూనే యోనా ప్రవక్త యొక్క ఒక చిహ్నాన్ని, అదేవిధంగా సొలొమోను యొక్క మరి గుర్తును వారికి ఇస్తూ ఉన్నాడు. ఎందుకు సొలొమోను గుర్తుగా ఇస్తూ ఉన్నాడంటే సొలొమోను జ్ఞానానికి ప్రసిద్ధికి ఎక్కినటువంటి వ్యక్తి. ప్రపంచపు నలుమూలల సొలొమోనుకున్నటువంటి జ్ఞానము ఈ లోకంలో ఏ ఒక్క మానవునికి లేదు అని విశ్వసించేటువంటి కాలము ఆ కాలం. మరి అలాంటి జ్ఞానము కలిగినటువంటి సొలొమోనే ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడే వారు ముందు నిలబడ్డాడు. ఆ దైవ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడే వారు మధ్యన నిలబడి తెలియపరుస్తున్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు నీ దేవుడు నీ ముందే నిలబడి ఉన్నాడు అని. కనుక మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఈ పవిత్రమైనటువంటి మరి సమయాలలో మనము కూడా ఆలోచిస్తూ ఉండాలి. అవిశ్వాసంతో మన కుటుంబంలో జరిగితేనే నేను విశ్వసిస్తాను, లేదా దేవుడు గొప్ప కార్యాలు చేస్తేనే నేను విశ్వసిస్తాను అని మనము కూడా కొన్నిసార్లు ఇలాంటి అవివేకపు అవిశ్వాసపు జీవితంలో మ్రగ్గిపోతూ ఉంటాం. అందుకని పునీత అగస్తీను గారు అంటూ ఉన్నారు, దేవుడు ఈ లోకంలో నాకు అద్భుత కార్యాలు చేయకపోయినా, ఆయన నా కుటుంబంలో నాకు ఏమీ చేయకపోయినప్పటికీ కూడా నేను ఆయనే రక్షకుడు అని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తాను. నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేయ అవసరంలా, నేను ప్రార్థన చేయగానే నేను కోరుకున్నది నాకు జరగ అవసరం లేదు. ఆయన నాకు అద్భుత కార్యాలు చేయకపోయినా, గొప్ప కార్యాలు చేయకపోయినా, నా కుటుంబంలో నష్టాలు వచ్చినా, నా జీవితంలో సమస్యలు వచ్చినా, నా జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా, నేను నమ్ముతున్నటువంటి క్రీస్తే నిజమైనటువంటి రక్షకుడు అని ఆయన చెబుతూ ఉన్నాడు. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. అవివేకపు పూరితమైనటువంటి విశ్వాసముతో ఈ లోక సంబంధమైనటువంటి గుర్తులు ఆధారాలు ఉంటేనే నేను దేవుణ్ణి నమ్ముతాను అనేటువంటి మూర్ఖపు స్వభావంతో మనం జీవించకుండా దేవుని అద్వితీయమైనటువంటి శక్తి ముందు ఈనాటికి కూడా అనేక మంది శాస్త్రవేత్తలకు అర్థం కానటువంటి గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఈనాటికి కూడా సమాధానం చెప్పలేనటువంటి అద్భుతాలు మన ముందు చూస్తూనే ఉన్నాం. అవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. కనుక మనం అన్నీ కూడా ఈ లోకంలో గుర్తులో ఆధారాలు ఉంటేనే దేవుణ్ణి నమ్ముతాను అని అనుకుంటే మనకు అలాంటి మరి ఆలోచనలో మనం నిజంగా జీవిస్తూ ఉంటే గనక మనకు మించినటువంటి అవివేకపు, మనకు మించినటువంటి నాస్తిక స్వభావము లేనట్లే. కనుక దేవుని మనం పరిపూర్ణంగా నమ్ముతూ ఆయనే నా పక్షమున పోరాడుతాడు అని నమ్మకముతో మన జీవితపు మరి ప్రయాణాన్ని ముందు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. సంధ్యరాగముతో అంజలి హస్తముతో
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించుమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్పుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణముకు ఉపకరించునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందిరుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునైవు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమియందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు
యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును రక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అపురూప విందు మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. అనురాగ విందు, అపురూప విందు మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞ ఫలం మన ఈ విందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞ ఫలం మన ఈ విందు. నవ్య జీవన స్థాపనలో, నవ్య జీవన స్థాపనలో దివ్య ఫలం, ప్రేమ ఫలం ఈ విందు. ఆనంద విందు, అనురాగ విందు.
పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితము జీవింపగలిగినట్లును నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.